Hi, welcome to new updates. We'll discuss about some current affairs. Please like, share and subscribe. Okay, like చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Let's start. Which state is to launch KFON? విచ్ స్టేట్ ఈజ్ టు లాంచ్ కేఎఫ్ఓఎన్? ఏ స్టేట్ కేఎఫ్ఓఎన్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది? ఆప్షన్స్: ఏ కర్ణాటక, బి కేరళ, సి వెస్ట్ బెంగాల్, డి హైదరాబాద్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కేఎఫ్1 అంటే ఫ్రీ ఇంటర్నెట్కి సంబంధించిన ప్రాజెక్ట్ అనమాట. దీన్ని ఏ స్టేట్ లాంచ్ చేసింది? సో ఆన్సర్ వచ్చేసి బి కేరళ. సో వివరాల్లోకి వెళ్తే కేరళ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ద కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్. సో కేఎఫ్ఓఎన్ అంటే కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ అనే ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసిందనమాట డిసెంబర్ 2020లో. సో ఇది ఏంటంటే ఎందుకు ఫ్రీ ఇంటర్నెట్ అనేది అందరికీ, అంటే వాళ్ళ స్టేట్లో ఉన్న పేద ప్రజలందరికీ ఫ్రీగా ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం దీని యొక్క ఎయిమ్. సో దీని కాస్ట్ వచ్చేసి 1500 కోట్లు అనమాట. సో దీని మెయిన్ ఏమేంటంటే ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరి హక్కు. సో వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలి ఇంటర్నెట్ పేద ప్రజలకి అని కేరళ గవర్నమెంట్ నిర్ణయించింది. సో ఇందులో ఏ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయంటే బెల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అలాగే రైల్టెల్, ఇంకా ప్రైవేట్ కంపెనీస్ SR8 అండ్ LS కేబుల్స్, ఇవన్నీ కలిసి కేరళ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ది కేరళ ఫైబర్ ఆప్టిక్ KF1 project? సో ఆప్షన్స్: ఏ 1500 crore, బి 2000 crore, సి 2500 crore, డి 3500 crore. సో ఆన్సర్ ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం కదా, ఎస్టిమేటెడ్ కాస్ట్ 1500 crore అని. సో ఆప్షన్ వచ్చేసి ఏ 1500 crore. నెక్స్ట్ క్వశ్చన్: కేంద్ర సిబ్బంది ప్రజా మనోవేదన మరియు పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మే 30, 2019 నుండి మే 30, 2020 వరకు పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియన్స్ విజయాలపై ఈ బుక్లెట్ను విడుదల చేశారు. సో మనకి యూనియన్ మినిస్టర్ యూనియన్ మినిస్టర్ ఎవరు? పెన్షన్ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు DARPG అనే ఒక డిపార్ట్మెంట్ మీద దాని యొక్క విజయాల మీద ఒక బుక్లెట్ని విడుదల చేశారనమాట. సో ఇదేంటంటే COVID-19 మహమ్మారి మధ్య DARPG 0.87 lakhs COVID-19 ప్రజా మనోవేదనను సకాలంలో 1.45 మనోవేదనను నమోదు చేసింది. ఓకే, సో ఇదేంటంటే ప్రజలకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ ఈ డిపార్ట్మెంట్ తీర్చింది. వాళ్ళ యొక్క బాధల్ని ఇవన్నీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకున్నారనమాట. సో అందుకుగాను ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. పబ్లిక్ గ్రీవియన్సెస్ అంటే పబ్లిక్ నుంచి ఏమైనా ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా ఇది సక్సెస్ వాటిని సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే May 29. ఓకే, సో వరల్డ్ వైడ్గా డైజెస్టివ్ హెల్త్ డే అనేది May 29 జరుపుకుంటారు. సో డైజెస్టివ్ అనేది గ్యాస్ట్రాలజీకి సంబంధించింది. సో దీన్ని ఎవరు చేస్తారంటే వరల్డ్ గ్యాస్ట్రాలజీ ఆర్గనైజేషన్ విత్ ద WGO ఫౌండేషన్. సో 29 May 2005 నుంచి ఈ హెల్త్ డే అంటే డైజెస్టివ్ హెల్త్ డే అనేది జరుపుకుంటారు. సో థీమ్ ఏంటంటే గట్ మైక్రోబయామ్ ఏ గ్లోబల్ పర్స్పెక్టివ్ అనేది దీని యొక్క థీమ్. సో ఇది పర్టికులర్గా డైజెస్టివ్ డిసీజెస్కి సంబంధించిన డిసార్డర్స్ మీద ఇది మెయిన్గా ఫోకస్ చేస్తుంది. అంటే దానికి సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేయడం. సో డైజెస్టివ్ సిస్టమ్కి అంటే మన జీర్ణాశయకి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటే వాటిని ఎలా క్యూర్ చేయాలో చెప్పడం, సో వాటిని డయాగ్నోస్ చేయడం అనేది ఇది ట్రీట్ చేస్తుంది అనమాట. ఓకే, ఎవరు అంటే WGO వరల్డ్ గ్యాస్ట్రాలజీ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వరల్డ్ వేవ్ డే WVD వాజ్ అబ్జర్వ్డ్ ఆన్
May 30 by మిలియన్స్ ఆఫ్ ఈ సిగరెట్ యూజర్స్. ఓకే, సో మనకి వరల్డ్ వేప్ డే అని మే 30th సెలబ్రేట్ చేస్తారు. ఇది ఏంటంటే ఇది ఎప్పుడు అంటే ఈ డే బిఫోర్ నో టొబాకో డే. సో నో టొబాకో డే అనేది మే 31 జరుపుకుంటారు. సో దానికంటే ముందు రోజు వరల్డ్ వేప్ డే అనేది జరుపుకుంటారు. సో ఇది ఏంటంటే ఈ సిగరెట్లు అనమాట. సో ఈ సిగరెట్లు లేదా వేపులపై అవగాహన పెంచడం మరియు సురక్షితమైన నికోటిన్ ఉత్పత్తులకు మార్చడానికి ధూమపానం చేసేవారికి సొంతంగా లేదా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధూమపాన నివారణ సాధనాలతో సహాయం చేయడం దీని యొక్క లక్ష్యం. అంటే ఇప్పుడు సిగరెట్స్ అందరూ మాకు యూజ్ చేసి వాళ్ళ హెల్త్ పాడు చేసుకుంటున్నారు కదా. సో అవి సురక్షితం కాదు. అలా కాకుండా సో ఈ సిగరెట్స్ అని సురక్షితమైన, సో వాటి కోసం అవేర్నెస్ పెంచడానికి వరల్డ్ వేపర్స్ డే అనేది జరుపుకుంటారనమాట. సో ఈ ఈ సిగరెట్లు అనేవి మామూలు సిగరెట్ల కంటే 95% చాలా సురక్షితమని మన ఇంగ్లాండ్ పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ అనేది చెప్పారు. అందుకని ఈ సిగరెట్స్ మీద అవేర్నెస్ కోసం ఇది చెప్తున్నారు. నెక్స్ట్, సో మనకి ఆన్ May 30 యూనియన్ మినిస్టర్ శ్రీ రవిశంకర్ ప్రసాద్ లాంచ్డ్ అన్ ఇనిషియేటివ్ కాల్డ్ రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ యూత్. సో మనకి యూనియన్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారు ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. అదేంటంటే రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ యూత్ అనే ఒక పోర్టల్ని లాంచ్ చేశారనమాట. ఇది ఏంటంటే యూత్ కోసం స్పెషల్గా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అవేర్నెస్ పెంచడానికి ఈ పోర్టల్ని యూజ్ చేశారు. అంటే డిఫరెంట్ స్కిల్స్ తెలుసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి సో ఇది పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే మామూలుగా నార్మల్గా ఉన్న టెక్నాలజీతో పోలిస్తే ఇది చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. ఓకే, అందుకని ఇది లాంచ్ చేశారు. నెక్స్ట్, బర్త్ ఆఫ్ న్యూ ప్లానెట్స్ విట్నెస్డ్ ఫస్ట్ టైం ఇన్ హ్యూమన్ హిస్టరీ. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్లానెట్ అనేది దాని యొక్క బర్త్ని ఫస్ట్ టైం కెమెరా అనేది క్యాప్చర్ చేసిందనమాట. సో ఇందులో ఏంటంటే ఒక టెలిస్కోప్ యూజ్ చేసి ఆ ఒక ప్లానెట్ యొక్క బర్త్ అది ఎలా ఉద్భవించింది అనేది కనుగొనడం జరిగింది. సో ద స్పియర్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ది వెరీ లార్జ్ టెలిస్కోప్ VLT హ్యాస్ క్యాప్చర్డ్ బర్త్ ఆఫ్ న్యూ ప్లానెట్ ఇన్ ద AB Aurigae స్టార్ సిస్టమ్. సో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ బై యూరోపియన్ సౌత్ అబ్జర్వేటరీ. సో ఇట్ షోస్ ద కాస్మిక్ మ్యాటర్ ఆఫ్ ద యూనివర్స్ అట్ గ్రావిటేషనల్ టిప్పింగ్ పాయింట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద సైన్ ఫర్ స్టార్ సిస్టమ్ టు బీ బోర్న్. ఓకే, ఒక ప్లానెట్ బర్త్ అనేది ఒక టెలిస్కోప్లో వెరీ లార్జ్ టెలిస్కోప్లో బంధించడం జరిగింది. సో వెరీ లార్జ్ టెలిస్కోప్ అనేది ఒక పెద్ద టెలిస్కోపు, మామూలు టెలిస్కోప్లా కాదు, అది ఇన్ఫ్రారెడ్ వేవ్ లెంత్ని యూజ్ చేస్తారనమాట. సో ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డిటెక్టింగ్ ఆబ్జెక్టివ్స్ టు 4 billion times fainter than it can be detected with a naked eye. ఓకే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 టెలిస్కోప్స్. అంటే ఒక టెలిస్కోప్ కాదు, ఆ వెరీ లార్జ్ టెలిస్కోప్లో 4 టెలిస్కోప్లు ఉంటాయంట. ఓకే, నెక్స్ట్, ద ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ డే ఆన్ 29th May. సో ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డేని ఎవ్రీ ఇయర్ 29th May జరుపుకుంటారు. ఇది ఎందుకు అంటే సో సెలబ్రేటెడ్ ప్రొఫెషనల్ మెమోరియల్ ఈవెంట్స్ అండ్ స్పెషల్ ఈవెంట్స్ కాఠ్మండు, నేపాల్ అండ్ ఎవరెస్ట్ రీజన్. సో ఎవరెస్ట్ సంబంధించిన విజయాల కోసం ఈ డేని జరుపుకుంటారు. నెక్స్ట్, సో ఎవరెస్ట్ అనేది అందరికీ తెలిసిందే పెద్ద శిఖరము ఇండియాలో. మిసైల్ పార్క్ అగ్నిప్రస్థ టు బి సెటప్ 2 MW సోలార్ పవర్ ప్లాంట్ ఇనాగ్రేటెడ్ INS కళింగ. సో మనకి విశాఖపట్నంలోని నేవల్ ఉంది కదా, నేవల్ కోటర్, అక్కడ అగ్నిప్రస్థ అనే ఒక 2 MW సోలార్ పవర్ ప్లాంట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇది ఎవరు చేశారో, ఇది ఎందుకంటే ఫౌండేషన్ స్టోన్ ఫర్ మిసైల్ పార్క్ నేమ్డ్ అగ్నిప్రస్థ. సో commissioned by the Rajesh Debanath and 2 MW solar photovoltaic was commissioned by the Vice Admiral Atul Kumar Jain. ఓకే, సో వీళ్ళందరూ విశాఖపట్నంలో కళింగ అనే ఒక ప్లేస్ అనమాట, నేవీ క్వార్టర్. సో అక్కడ ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం జరిగింది. ఇందులో ఏంటంటే వాటికి అగ్ని అంటే టు ప్రొవైడ్ వన్ స్టాప్ ఎరీనా ఫర్ మోటివేషన్ అండ్ స్టిమ్యులేషన్ ఫర్ పీపుల్ రిగార్డింగ్ మిసైల్స్. అంటే మిసైల్స్ కోసం మిసైల్ టెక్నాలజీస్ కోసం స్కూల్ పిల్లలకి అందరికీ తెలియడానికి ఈ అగ్నిప్రస్థ అనే ఒక
దాన్ని వీళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. సో ఇది పూర్తిగా సోలార్ బేస్డ్ పవర్ అనమాట. అంటే సోలార్ పవర్ని ఇక్కడ యూజ్ చేస్తారు. ఓకే, 2 మెగావాట్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్లాంట్ కూడా వాళ్ళు పెట్టారనమాట. ఓకే, దీస్ ఆర్ ఫర్ టుడే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీకు ఏమైనా ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా ఇది మాకు టాపిక్ ఏమైనా కావాలని అనిపిస్తే చెప్పండి. గివ్ సజెషన్స్ అండ్ కమెంట్ ఆన్ ద కమెంట్ బాక్స్. Thank you.